హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు. మనం యాక్చువల్లీ పివోట్ పాయింట్ గురించి ఈరోజు చూద్దాం. జస్ట్ ఒక బ్రీఫింగ్ అనమాట. ఓకే, పివోట్ పాయింట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఏ ఇండికేటర్ వేసినా సరే అది ల్యాగింగ్, అంటే మన ప్రైస్ ఆల్రెడీ మూవ్ అయిపోయిన తర్వాత మీకు ఇండికేటర్ చూపిస్తుంది అనమాట. ఇండికేటర్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. బట్ పివోట్ పాయింట్ ఏంటంటే మీరు ప్రైస్ మూవ్ అవ్వకముందే, ఓకే, ప్రైస్ మూవ్ అవ్వకముందే మీకు సెంట్రల్ పివోట్ ఇది. ప్రైస్ మూవ్ అవ్వకముందే మీకు పివోట్ పాయింట్స్ ఆల్రెడీ ఒక పర్టికులర్ లెవెల్స్ అనమాట. అంటే జస్ట్ లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్సే ఇవి. మనం క్లియర్గా మాట్లాడుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అనమాట. ఓకే, ఇది సెంట్రల్. నెక్స్ట్ ఇది సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3. ఓకే, నెక్స్ట్ ఇది పైనవి రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3. ఓకేనా, క్లియర్ కదా? అంటే మనకి మన పివోట్ పాయింట్ మనం ఏ టైం ఫ్రేమ్లో వేసుకోవచ్చు. 5 మినిట్స్లో వేసుకోవచ్చు, 15 మినిట్స్లో వేసుకోవచ్చు, డైలీలో వేయచ్చు. ఓకే, మనం ఇంకా పొజిషన్ కాల్ తీసుకుంటున్నాం అనుకోండి, డైలీలో వేసుకోవచ్చు, లేదంటే వీక్లీలో వేసుకోవచ్చు. ఓకే, లేదంటే మంత్లీలో కూడా వేసుకోవచ్చు. మీరు దేంట్లో వేసినా సరే మీకు ఫస్ట్ విషయం తెలియవలసింది ఏంటంటే, ఓకే, మీరు ఆల్రెడీ ట్రెండ్ లైన్స్ గీసి, ఓకే, సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ గీస్తారు కదా ఇలాగా. ఓకే, వాటిలో కలర్ పెట్టుకోండి. సపోజ్ బ్లాక్ ఏదో సంథింగ్ మీరు అనుకున్న టైం ఫ్రేమ్లో మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ గీసి పెట్టుకున్నారు కదా. మీరు అంటే ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ కూడా మీరు రకరకాలుగా గీసుకోవచ్చు. ఫిబొనాచీతో గీసుకోవచ్చు, లేదంటే అదే ఫిబొనాచీ పాత ప్రీవియస్ ట్రెండ్ ఏదైతే ఉందో దానికి ఫిబొనాచీ వేసుకొని గీసుకోవచ్చు. లేదంటే మీరు ట్రెడిషనల్గా మామూలుగా జూమ్ అవుట్ చేసి చార్ట్ని అంతా జూమ్ అవుట్ చేసి ఎక్కడ మ్యాక్సిమం పాయింట్స్ కలుస్తున్నాయో, లైక్ ఇలాగా మ్యాక్సిమం పాయింట్స్ ఎక్కడ తగులుతున్నాయో అక్కడ సపోర్ట్ కింద, ఓకే, పైన ఎక్కడ ప్రైస్ రిజెక్షన్ జరుగుతుందో అది రెసిస్టెన్స్ కింద, అలా కూడా తీసుకోవచ్చు. బట్ ఇవన్నీ ఏంటంటే మనం మ్యాన్ మేడ్, మనం ఏంటంటే దీని అంతటికీ ఒక ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది అనమాట. అంటే నేను ఎలా చూసాను అనుకోండి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సపోర్ట్ ఒక చోట వస్తుంది, వేరే పర్సన్ వ్యూలో సపోర్ట్ వేరే చోట వస్తుంది. బట్ ఏంటంటే పివోట్ పాయింట్స్ అనేవి చాలా కాన్స్టెంట్. ఇది ఒక క్యాలిక్యులేషన్ అంతే. ఓకే, దీస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూస్. అవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని కూడా చూపిస్తాను మీకు. ఓకే, ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు సెంటర్లో ఉండాలి. సెంటర్లో ఉన్నది సెంట్రల్ పివోట్ పాయింట్ సిపి. సెంట్రల్ పివోట్ పాయింట్ ఇది. ఓకే, సిపిఆర్ అని కూడా అంటారు దాన్ని. ఓకే, సెంట్రల్ పివోట్ పాయింట్ నుండి స్టాక్ సెంట్రల్ పివోట్ పాయింట్లో ఓపెన్ అయింది అనుకోండి, సపోజ్ ఇలాగా. ఓకే, టువర్డ్స్ రెసిస్టెన్స్ 1 దగ్గరికి వెళ్ళింది అనుకోండి. ఓకే, రెసిస్టెన్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అంటే దాని నేమే చెప్తుంది కదా, అక్కడ ప్రైస్ రిజెక్షన్ జరగచ్చు. ఓకే, కాబట్టి మీరు ఇక్కడ సెల్లింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ టువర్డ్స్ ప్రైస్ ఎలా వెళ్తుంది అనుకోండి. ఓకే, నేనేం చేస్తాను, బయింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, అంటే దీని ఒక్కదాంతో బయింగ్ సెల్లింగ్ పెట్టుకోలేము, దీంతో వేరే సెటప్ చేయాలి. సెటప్ అంటే వేరే ఇండికేటర్ మనం వేసుకొని దాని కంబైన్గా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అది తర్వాత చెప్తాను మీకు. యాక్చువల్లీ పివోట్ పాయింట్ గురించి చెప్తున్నప్పుడు. ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ చిన్న కండిషను, ఎప్పుడైతే R1 దాటిందో మీకు R2 వరకు కూడా స్టాక్ వెళ్ళిపోతుంది, క్లియర్గా వెళ్ళిపోతుంది అనమాట. అదొక జస్ట్ చిన్న అబ్జర్వేషన్ అది. ఓకే, ఎక్కువ రోజులు మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇది. R1 వన్స్ క్రాస్ అయిందంటే R2కి వితిన్ నో టైం వెళ్ళిపోతుంది అనమాట స్టాక్. ఓకే, అది వేరే పాయింట్ ఇది. కాకపోతే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే, చూడండి, సపోజ్ స్టాక్ ఇక్కడ మధ్యలో ఉందనుకోండి. ఓకే, నేను దాన్ని సెల్ చేయను, బై చేయను. ఎందుకంటే స్టాకు అటు సపోర్ట్ దగ్గర లేదు, రెసిస్టెన్స్ దగ్గర లేదు. కాబట్టి నేను సెల్ చేయను, బై చేయను. నేను న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాను అనమాట ఇక్కడ ఉంటే. ఓకే, ఎప్పుడైతే సపోర్ట్ దగ్గరికి వచ్చి జస్ట్ రివర్స్ అవుతుందని నాకు సిగ్నల్ వచ్చిందో, విత్ ఎనీ అదర్ ఇండికేటర్. ఓకే, అదర్ ఇండికేటర్ సపోజ్ మూవింగ్ యావరేజ్ వేసుకోండి, సింపుల్ మూవింగ్ యావరేజ్ వేసుకోండి, లేదంటే మీరు మ్యాక్డీ, ఓకే, ఎనీ ఇండికేటర్ అనమాట మీరు. ఓకే, సింపుల్ మూవింగ్ యావరేజ్ వేసుకోవచ్చు, లేదంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వేసుకోవచ్చు, లేదంటే బోలింగర్ బ్యాండ్ వేసుకోవచ్చు. ఓకే, మీరు ఎనీ ఇండికేటర్ వేసుకొని దీనికి సపోర్ట్గా
మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి ఎస్బీఐ కార్డ్స్ చూద్దాం సరదాగా. ఓకే, ఎస్బీఐ కార్డ్స్లో చూడండి ఒకసారి. ఒకసారి చూడండి, చార్ట్ అంతా చూస్తే మీకు తెలుస్తుందా. ఇది సెంట్రల్ పాయింట్, ఇది సిపిఆర్, సెంట్రల్ పివట్ పాయింట్. సెంట్రల్ పివట్ పాయింట్ యాక్చువల్గా సపోర్ట్ దగ్గర చూడండి, సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. S1 దగ్గర స్టాక్ అనేది సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ ఇలా పైకి వెళ్ళింది. ఓకే, ఇలా పైకి వెళ్ళింది. బట్ S2కి టచ్ అవ్వలేదు, రివర్స్ అయిపోయింది. అది మనకి ఎగ్జాక్ట్గా 100% వర్క్ ఏం చేయదు, ఏ ఇండికేటర్ చేయదు. ఓకే, బట్ ఏంటంటే ఒక చిన్న ఐడియా కోసం చూడండి. ఇక్కడ మళ్ళీ S1 కొంచెం కింద, అంటే మన ఆపరేటర్స్ గేమ్ ఆడతారు కదా, ఇక్కడ స్టాప్ లాస్లు ఉంటాయి. ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ వరకు కొట్టింగ్ చేస్తారు మన చేత. ఎనీవే చూడండి, ఇది అనమాట పివట్ పాయింట్. అంటే జస్ట్ మనకి ఒక సపోర్టు. నెక్స్ట్ ఇదిగో చూడండి, ఇక్కడ ఇది S1 దగ్గర స్టాక్ పైకి వెళ్ళింది, రివర్స్ అయింది. చూడండి R1 దగ్గర నుండి కిందకు వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ నియర్ టు S1 మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ R1 కంటే కొంచెం పైన క్లోజ్ అయ్యి, అంటే మనకి ఒక రఫ్ ఐడియా వస్తుంది కదా దీనివల్ల, అదనమాట. కానీ మ్యాక్సిమం మీకు ఎవరైతే ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పివట్ పాయింట్ని యూజ్ చేసి ట్రేడ్ చేస్తారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామంటే దీనికి వెరీ సింపుల్. ఇప్పుడు సపోజ్ రెసిస్టెన్స్ 1 అంటే R1 క్యాలిక్యులేట్ చేస్తాం మనం. R1 క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు ఏంటంటే, ఓకే, ఫస్ట్ పివట్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి మీరు. పివట్ పాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, డే హై, డే లో, డే క్లోజ్, మూడింటిని కలపండి, డివైడెడ్ బై 3 వేస్తే సమ్ వాల్యూ వస్తుంది కదా, అది ఏంటది పివట్ పాయింట్. ఇది ఓకే. ఈ పివట్ పాయింట్ని 2 టైమ్స్ చేస్తారు. ఏం కావాలి నాకు, సపోర్ట్ 1 క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, పివట్ పాయింట్ని 2 టైమ్స్ చేసి దాంట్లోంచి హై తీసేస్తే అప్పుడు మీకు వచ్చేది S1. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ 2 కావాలి. ఈ పివట్ పాయింట్ని, ఓకే, పివట్ పాయింట్లోంచి హై మైనస్ లో డిఫరెన్స్. ఓకే, స్టాక్ యొక్క ఆ రోజు హై, ఆ రోజు లో, దాని డిఫరెన్స్ని దేంట్లో తీయాలి, పివట్ పాయింట్లోంచి తీసేస్తే మీకు వచ్చేది సపోర్ట్ 2. నెక్స్ట్ సపోర్ట్ 3. అంటే ఇదంతా మనం చేయవలసిన లేదు యాక్చువల్గా, బట్ ఏంటంటే ఒక ఇండికేటర్ మనం వాడుతున్నామంటే అది ఎలా వర్క్ చేస్తుందో కూడా మనకు తెలియాలి. ఓకే, నెక్స్ట్ లో ఏదైతే ఉందో అది తీసుకొని దాంట్లోంచి 2 టైమ్స్ ఆఫ్, ఓకే, 2 టైమ్స్ ఆఫ్ డే హై మైనస్ పివట్. ఓకే, పివట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, మళ్ళీ పివట్ ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే హై, లో, క్లోజ్ డివైడెడ్ బై 3, ఇది పివట్. ఓకే, దీన్ని హైలోంచి పివట్ తీసేసి దాన్ని ట్వైస్ చేసి, ఓకే, మళ్ళీ డే లోంచి ఈ వాల్యూ మొత్తం తీసేస్తాం అనమాట. ఓకే, క్యాలిక్యులేషన్ అన్నీ ఎందుకంటే మనకి వర్కింగ్ ఎలా ఉందని చెప్పడానికి, అంతేగాని మనం ఏం క్యాలిక్యులేట్ చేయవసరం లేదు. యాక్చువల్గా ప్రీవియస్గా అయితే ఓల్డెన్ డేస్లో ఈ పివట్ పాయింట్లు ఎలా క్యాలిక్యులేట్ చేసుకునేవారు, ఏది సాఫ్ట్వేర్ గట్రా రాలేనప్పుడు. ఓకేనా. రెసిస్టెన్స్ 1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే పీపీ అని చెప్పాం కదా. పీపీ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఓకే, పీపీ అంటే ఏం లేదు, మొత్తం హై, లో, క్లోజ్ డివైడెడ్ బై 3, ఆ 3 3 చేసి అది పీపీ వస్తుంది. ఓకే, పివట్ పాయింట్ వస్తుంది. దాన్ని ట్వైస్ చేసాం అనుకోండి, పివట్ పాయింట్ 2 టైమ్స్ చేసి డేలోని తీసేస్తే మనకు వచ్చేది రెసిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ 2 కావాలి మనకి. రెసిస్టెన్స్ 1 వచ్చింది, పివట్ పాయింట్కి డే హై, డే లో డిఫరెన్స్ కలిపితే అది వచ్చేది రెసిస్టెన్స్ 2. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ 3 కావాలంటే డే హై ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ పివట్ పాయింట్ మైనస్ డే లో. ఓకే, చూడండి దీంట్లో ఒక సిమిలారిటీ కూడా కనిపిస్తుంది మీకు. అంటే ఇంకా డీప్కి వెళ్ళిపోతే వేస్ట్ కానీ దీని గురించి. కాకపోతే ఏంటంటే మీకు ఇది రావాలన్నమాట. ఓకే, ఎనీవే కంక్లూజన్ ఏంటంటే సింపుల్గా పివట్ పాయింట్ అని ఉంటుంది. ఓకే, అది ఇండికేటర్లోకి వెళ్ళి మీరు పివట్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే అప్లై అయిపోద్ది. మీరు డైలీలో పెట్టుకోవచ్చు, ఎనీ టైం ఫ్రేమ్లో పెట్టచ్చు. ఓకే, ఆ టైం ఫ్రేమ్కి ఒక 4 టైం ఫ్రేమ్స్, సపోజ్ 5 minutes పెట్టారనుకోండి, 5 into 4 అంటే నెక్స్ట్ 20 minutes మీకు అప్లికబుల్ అయిపోతుంది ఆ పివట్ పాయింట్ అనేది. ఆ పివట్ పాయింట్ అనేది నెక్స్ట్ 20 minutes ప్రైస్ అదే రేంజ్లో మీకు అదే సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడైతే అక్కడ. ఓకే,
ఆ రేంజ్లో మీకు మ్యాక్సిమం ఉంటుంది. ఇది ఒక చిన్న ఎజంప్షన్ అంతే, ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలనేది ఏం లేదు. బట్ ఏంటంటే మ్యాక్సిమం టైంలో రెసిస్టెన్స్ దగ్గర రివర్స్ అవుద్ది, సపోర్ట్ దగ్గర ఓకే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, అది తెలిసిందే కదా మనకి అందరికీ. ఓకే, కాబట్టి పాయింట్స్ ఉండడం మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అది మీకు లైవ్ ట్రేడ్ చేస్తుంటే అర్థమవుతుంది, ఇలా చెప్పేస్తే మీకు ఏం అర్థం అవుతుంది కానీ ఓకే లైవ్ ట్రేడ్ చేస్తుంటే అర్థమవుతుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్.